ఈ వీడియోలో జంతువులు, పశువులను హింసించడం జరగడం లేదు. రైతుల సహాయార్థం గేదెలు, ఆవులు, దూడల సమాచారం చెప్పబడుతుంది. దిస్ ఇన్ఫర్మేషన్ ప్రొవైడెడ్ ఆన్ దిస్ ఛానల్ and its videos for general purpose only and should not be considered as professional advice. The videos, images belongs to respective owners and are used for fair purpose by the consent of the owners. ఎంత కొన్నావు బ్రో ఇది? 40,000. అది నువ్వేనా? ఎంత? అదెంత? అది 40 చిల్లర పడింది, ఇది 40,000. పడ్డ వయసు వచ్చేసి ఒక 2 సంవత్సరాలకు పైన ఉంటుంది, 2 years అబవ్ ఉంటుంది. హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ కైప రవీంద్రారెడ్డి. ఇది 8వ తారీఖు ఆదివారము ఎర్రగడ్డ గేదెల మార్కెట్ వీడియో. మార్కెట్కి వచ్చిన గేదెలను చూడవచ్చు. ఓన్లీ ఆదివారం మాత్రమే జరుగుతుంది ఈ ఎర్రగడ్డ మార్కెట్. మార్కెట్కి వచ్చిన గేదెలను చూద్దాము. ఫస్ట్ ఇక్కడ బూరి జాతి గేదె ఉంది. ఎక్కువైతే ఎర్రగడ్డ మార్కెట్కి మీకు 2 ఈత గేదెలు, 3 ఈత గేదెలు, 4 ఈత గేదెలు అట్లా వస్తుంటాయి. ఫస్ట్ ఈతలో సూడి అయితే తక్కువ వస్తాయి. ఈరోజు మాత్రం ఫస్ట్ ఈతలో సూడి ఒక 2 వచ్చినాయి. అవి అయితే అమ్ముడైనాయి. అవి కూడా చూపిస్తాను ఎంత రేటుగా అమ్ముడైపోయినాయని చెప్పేసి. పాడి వస్తాయి, సూడి వస్తాయి, పాలిస్తూ సుడి ఉండేవి కూడా ఉంటాయి కాంబినేషను. గేదెల ధరలు వచ్చేసి మీకు మంచిగా కావాలనుకుంటే 70,000 నుంచి ₹1,00,000 వరకు కూడా ఉంటాయి సూడి గేదెలు. 60,000 గేదెలు కూడా ఉంటాయి, కాకపోతే అవి కొంచెం బక్కగా అట్లా ఉంటాయి గేదెలు. మంచి క్వాలిటీ గేదెలు అయితే మీకు 70,000 నుంచి ₹1,00,000 లోపల దొరుకుతాయి ఎర్రగడ్డ మార్కెట్లో సూడివి. ఛానల్ను కొత్తగా చూస్తున్న వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోను ఒక లైక్ చేయండి. ఎక్కువ మంది రైతు మిత్రులకు వీడియో రీచ్ కావడం జరుగుతుంది. ఛానల్కు వాట్సాప్ గ్రూప్ కూడా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వచ్చు. అక్కడ స్క్రీన్లో నెంబర్ కనిపిస్తుంది కదా, 9603547909. ఆ నెంబర్కి మీరు హాయ్ అని మెసేజ్ పంపిస్తే నేను గ్రూప్ లింక్ పంపిస్తాను. మీరు ఆ లింక్ని క్లిక్ చేసి జాయిన్ అని క్లిక్ చేస్తే చాలు, గ్రూప్లో జాయిన్ అయిపోతారు. అక్కడ రెగ్యులర్గా సేల్ వీడియోస్ వస్తుంటాయి. నాకు రైతులు, డైరీ ఫామ్ వాళ్ళు సేల్కి చెప్తుంటారు. నేను గ్రూప్లో వీడియోలు పోస్ట్ చేస్తుంటాను. చూడొచ్చు, బూరి జాతి గేదె 7 నెలల సుడితో ఉంది. అక్కడుండే బూరి జాతి గేదె 8 నెలల సుడితో ఉంది. ఈ ఎర్రగడ్డ మార్కెట్కు ఎక్కువ అయితే మాత్రం డైరీ ఫామ్ గేదెలు ఎక్కువ వస్తాయి. అంటే ఈ హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న డైరీ గేదెలు ఇక్కడికి తీసుకొస్తుంటారు. ముర్రాలు వచ్చేసి మీకు హర్యానా ముర్రా, ఆంధ్ర ముర్రా, జాఫ్రాబాదీ, గ్రేడ్ ముర్రా జాతి గేదెలు, బన్నీ, బూరి, మినీ జాతి గేదెలు వస్తుంటాయి ఎర్రగడ్డ మార్కెట్కు అమ్మకానికి. మీకు బుల్స్లో ముర్రా, జాఫ్రాబాదీ, సింగల్ పూతులు వస్తాయి. ఆవులు చూడొచ్చు. ఆవులు అయితే ప్రతి ఆదివారం ఒక 10-15 ఆవులు అట్లా వస్తుంటాయి. ఎక్కువ అయితే రావు ఎర్రగడ్డ మార్కెట్కు ఆవులు, తక్కువనే వస్తాయి. రేటు కూడా తక్కువనే ఉంటాయి. ఆవుల ధరలు 30,000, 35,000, 40,000, 45,000 అలా ఉంటాయి అంతే. మీకు దూడలు, పడ్డ దూడలలో ముర్రా, గ్రేడ్ ముర్రా, జాఫ్రాబాదీ దూడలు, పడ్డ దూడలు ఉంటాయి. దూడలు అయితే మీకు 13,000, 15,000 నుంచి 20,000, 25,000 ఉంటాయి. పడ్డలు అయితే మీకు 30,000, 35,000 నుంచి 45,000, 50,000 వరకు కూడా ఉంటున్నాయి ఈ మధ్య రేట్లు. ఇంకా మనం గేదెల ధరలు అవి ఏ రేట్లలో అమ్ముడిపోయాయో ఇన్ఫర్మేషన్ చూద్దాము. ఇది బూరి జాతి గేదె. భయ ఏ బూరి కితనే మहीने का बने? 7 నెలల కంటే పైన ఉందంట సూడి. చూడొచ్చు. అరే ఎంత చెప్తున్నారు బూరి రేటు? రేట్ ఎంత? 1,10,000 చెప్తున్నారు. 1,10,000, 1,10,000 చెప్తున్నారు. ఈ బూరి జాతి గేదె ఇంకా అమ్మకానికి ఉంది. హైదరాబాద్లోనే ఉంది. ఇది 1,10,000 చెప్తున్నారు. 1,10,000 బేరం జరుగుతుంది. 6 నెలల సుడింది. 6 months ప్రెగ్నెంట్ బఫెలో. ఈ గేదె 5 నెలల సుడితో ఉంది, ప్లస్ పేదోడు ఉంది. దూడ చూడవచ్చు. అన్న ఎంత కొన్నావు అన్న? అన్న ఎంత కొన్నావు? 1,00,000 ₹1,00,000 కొన్నారు అన్న. అన్న ఏ ఊరన్నా మీది? నెల్లూరు. 2 గేదెలు అన్న ఎంత కొన్నారన్న? అమ్మరన్న ఎంతకైనా? 90. ఎన్ని నెలలు చూడండి? 7 నెలల 8 నెలల. ఇది 90,000, 8 నెలల చూడండి. అదేనా? అది కూడా 90. 6 నెలలు చూడింది, పాలిస్తుంది. దున్నపోతుడు. 2 సూడి గేదెలు శంషాబాద్ దగ్గర ఉన్న డైరీ ఫామ్ వాళ్ళు కొనుక్కోవడం జరిగింది.
ఇది 90,000కు సేల్ అయింది. జాఫరాబాదీ బఫెలో కూడా 90,000కే సేల్ అయిందంట 90,000కు. ఇది హెవీ సైజ్ ఉంది జాఫరాబాదీ బఫెలో. 8 నెలల సూడితో ఉందనేసి చెప్తున్నారు. 8 months ప్రెగ్నెంట్ బఫెలో. ఇది మినీ జాతి పాడిగేదే. ఎంత పోయిందంట బ్రదర్? 57 పోయిందా? ఓకే, 57,000 పోయింది. పాడిగేది ఇది. దూడ వచ్చేసి దున్నపోతు దూడ ఉంది దీనికి. మినీ బ్రీడ్ గేదే. మినీ దూడ మేలు, దున్నపోతు దూడ చూడవచ్చు. ఆర్డర్ క్వాలిటీ చూసుకోవచ్చు. ఇది ముర్రా జాతి పడ్డ, అమ్ముడైంది ఇది. అడుగుదాము ఈ పడ్డని ఎంత కొన్నారో. ఈ అన్న వాళ్ళే కొనుక్కోవడం జరిగింది. 80,000. 8 నెలల చూడని చెప్పింది. 5 పడ్డలు 2,55,000కు సేల్ అయినాయి. 2,55,000కు. వీటి వయసు వచ్చేసి ఒక 3 దానిల వయసు ఏమో 3 సంవత్సరాల దాకా ఉంటుంది. ఒక 2 దానిలకేమో 2.5 సంవత్సరాల పైన ఉంటుంది. మొత్తం 5 ఉన్నాయి ఇవి. ఈ మధ్యలో ఉన్న ఈ 2 మాత్రం కొంచెం చిన్న సైజు, మిగతా 3 మాత్రం కొంచెం పెద్ద సైజు ఉన్నాయి. 2.5 years పైన ఉంటాయి ఈ 2 దానిల వయసు. అన్న ఎక్కడి నుంచి వచ్చారన్నా? మాది కందుకూరు తెలంగాణ. మన తుగ్గుడ కందుకూరు. ఈ 2 తీసుకున్నా అన్న మీరు? 2 తీసుకున్నాం. ఎట్లా చూడిగా పడ్డలు? చూడిగా సుడి పడ్డలు. ఎన్ని నెలలు చూడింది అన్న? ఇది ఎన్ని నెలలు చూడింది? ఇది 5 నెలలు, అది 6 నెలలు. ఇది 5 నెలలు, దాని పక్కది 6 నెలలు ఉంది. 6 నెలలు. ఎంత పడ్డాయి రేటు? ఇది మొత్తం కలిసి 1,40,000. ఒకటి 70,000 దగ్గర, 70,000 లెక్క 1,40,000 అని. 1,40,000. ఎట్లా అనిపించింది అన్న రేటు? మంచిగా ఉంది. మంచిగా ఉందా? ఎప్పుడైనా వచ్చారు ఎర్రగడ్డకు? ఫస్ట్ టైం నేను రావడం. ఇప్పుడు ఫస్ట్ టైం రావడం. ఫస్ట్ టైం వచ్చి ఫస్ట్ టైం కొనుక్కున్నారు. ఇంటి దగ్గర ఉన్నాయా గేదెలు? ఉన్నాయన్న. ఎంత ఉన్నాయి మీ దగ్గర? ముందు ఉండే తీసేసినా, మళ్ళీ ఇప్పుడు చేసుకున్నా. పాలెడ్ ఎంత ఉంది మీ దగ్గర? మా దగ్గర వచ్చేసి 60 రూపాయలు అంత ఉంది. 60 రూపాయలు. ఏదానికి వస్తారు మీరు? ఈ బూత్ లోనే వస్తాం. బూత్ వస్తే 60 రూపాయలు పడుతుంది. 60 రూపాయలు పడుతుంది. మీరు ఎక్కడ తీసుకుంటారు అన్న గేదెలు? మేము అక్కడ తుగ్గుడనే తీసుకుంటాం, కానీ ఇప్పుడు తుక్కుగూడలో తక్కువ వస్తాయి కదా. తుక్కుగూడలో తక్కువ వస్తాయి కదా. బ్రీడ్ ఉండదు కదా. బ్రీడ్ ఉండవు. బ్రీడ్ ఉండవు, ఇవన్నీ లోకల్ ఉంటాయి అన్నట్టు. అవునులే. అట్లా అని ఇక్కడ వచ్చేసామన్నారు చూద్దామని. ఫస్ట్ టైం చూద్దాము ఎట్లుంది ఏం కదా అనేది చూద్దామని వచ్చేసామన్నారు. ఇది బుల్లు దున్నపోతూ అమ్ముడైంది. ఎంత కొన్నారో అడిగి తెలుసుకుందాము. 45,000కు సేల్ అయిందంట. పాల పొలం మీద ఉందా? ఎంత ఉంటుంది అన్న వయసు? ఒక 2 సంవత్సరాలు. 2 years ఉంటాయన్న. 2 years. ఓకే. పడుతుంది పడ్డలు. ఎవరన్నా మంది? నల్గొండ. ఇంతకు ముందుతో వచ్చారు కదా మీరు? ఇంకొక సంవత్సరానికి క్రాస్ చేస్తుందా ఇది? రెడీగా ఉందా? ఇంతకు ముందు ఎర్రగడ్డలో గేదెలు ఏమి తీసుకుపోయినట్టున్నారు? పడ్డలు తీసుకుపోయారా? ఓకే. ఎట్లుంటాయి మీ దగ్గర పాల రేటు? 60 లోపు. ఎవరు బ్రదర్ మీది? మాది జనగాం డిస్ట్రిక్ట్, మాది కొన్నే విలేజ్. ఎన్ని గేదెలు ఉన్నారు? 2 గేదెలు కొన్నారు. పాడివే సుడివే? పాడివి సుడివి. పాడివి సుడి 2 కొన్నారు. ఇది సుడిదా బ్రదర్? పాడిదే? ఇది సుడిదే. సుడిది. ఎన్ని నెలలు సుడింది? ఇది 6 months ఉంది. ఇది 6 months సుడి ఉంది విత్ మిల్క్. దుడ్డు ఏముంది బ్రదర్ దానికి? దుడ్డే మగది. మగది. ఓకే, మగదు దున్నపోతుడా. ఇది నెక్స్ట్ 2 గేదె ఇదే మీది? 2 గేదె. ఇది ఓన్లీ పాడిదేనా? అది ఇట్లా సుడింది. 5 months పాలు కూడా ఇస్తుంది. ఇదే పడింది బ్రదర్ రేటు? సేమ్ జత తీసుకున్నాం. జత మీద 2 lakh పడ్డది. 2 lakh పడింది. అంటే యావరేజ్ మీద ఒక్కొక్కటి 1,00,000 రూపాయలు పడింది మీకు. ఎన్నైతే గేదెలు ఉంటాయి బ్రదర్ ఇవి? థర్డ్ లాక్టేషన్. 3 అయితే గేదెలు అనేసి చెప్తున్నారు. పాల రేట్ పడుతుంది బ్రదర్ మీకు? పాల రేట్ దాదాపు మనం సెంటర్ కే వస్తాం. ఫ్యాట్ బై రేట్. ఫ్యాట్ ఎంత పడతాయి? మీ ఎంత పడతాయి? మా దాదాపు 7 వస్తుంది. ఫ్యాట్ 7 వస్తుంది. ఫస్ట్ టైం బ్రదర్ ఇక్కడికి రావడం? సెకండ్ టైం. ఇంతకు ముందు వచ్చి ఏమి తీసుకుపోయారు? ఇంతకుముందు జస్ట్ నార్మల్ చూసి వెళ్ళారు. వస్తుంటారా మీ సైడ్ వాళ్ళు ఇక్కడికి ఎర్రగడ్డకు? దాదాపు మేమే ఫస్ట్. మీరే ఫస్ట్ మీ సైడ్ నుంచి రావడం. మీరు ఎక్కడ కొంటారు గేదెలు మామూలుగా? మేము దాదాపు ఉస్నాబాద్ తీసుకుంటాం. ఉస్నాబాద్ లో బ్రీడ్ వస్తాయి అక్కడ? ఉస్నాబాద్ బ్రీడ్ వస్తాయి. దాదాపు ఆవులు అనేది ఎక్కువ అనమాట. గేదెలు తక్కువ.
గేదెలు తక్కువ అక్కడ గేదెలు తక్కువ. రేట్ ఎట్లుంటాయి అక్కడ? అక్కడ ఎట్లుంటాయి రేట్లు? అక్కడ ఇల్లు దాదాపు ఇంతే ఉంటాయి మాక్సిమం. రేట్లు అయితే ఇట్లా ఉంటాయి. ఈ రోజు పర్లేదా బ్రదర్? రేట్ ఎక్కువ అనిపించిందా తక్కువ అనిపించిందా? పర్లేదా? అయితే రేటే ఎక్కువ అనిపించింది. ఎక్కువ అనిపించింది. ఈ వీక్ అయితే ఎక్కువ అనిపించింది. ఇది సోలాపూర్ బుల్లు. ఎన్ని పళ్ళ మీద ఉందనేది? 4 పళ్ళ మీద ఉందా? 4 పళ్ళ మీద ఉందా? ఎట్లా ఇక్కడ కొన్నారా లేకపోతే ఇక్కడ అమ్మనికి తెచ్చారా? అమ్మనికే తీసుకొచ్చిన మన. అమ్మనికి తీసుకొచ్చారా? ఎంత చెప్తున్నారు రేటు? 150 చెప్తున్నాం మన. 150, 150. ఫిక్స్ అనా తగ్గుతుందనా? తగ్గుతుంది, మాట్లాడుకోవచ్చా? ఇక్కడ పోకపోతే ఎక్కడ ఉంటుంది అనేది సేల్ కు? మన అడ్రస్ నాగారం అన్న. నాగారం ఆడ కొనుక్కోవచ్చు ఎవరికైనా కావాలనుకుంటే. సోలాపూర్ బుల్లు సైజ్ చూసుకోవచ్చు. కొంచెం హెవీగా అంటే సోలాపూర్ దానిలో హెవీగా ఉన్నట్టుంది కదా. అంటే మామూలు సోలాపూర్ అంటే ఇంతే సైజ్ ఉంటాయి కదా. నీల్ రవి క్రాసింగ్ బాగుంటాయి అనేది. నెంబర్ 1 అన్న. నెంబర్ 1 అని ఒకసారి నీ నెంబర్ చెప్పన్నా. 99 666 999 271 విశ్వనాథ్ యాదవ్.